చిన్నగా కనిపిస్తుందా? కొంచెం అందరూ యాక్ట్ చేయాలి. ఊరగా చైర్లలో కూర్చుంటే ఉపయోగం లేదు. మీటింగ్కి వచ్చి నేను 30 minutes మాట్లాడతాను. ఇది అందరికా మీటింగ్ మాకా? అందరి కోసం కదా. కంపెనీ మాది కాదు. మొన్న ఒక మీటింగ్లో ఎక్కడో నేను ప్రకాశం జిల్లాలో మీటింగ్ చేస్తుంటే ఒక లీడర్ ముందు కూర్చొని అంటున్నాడు, మీ వెస్టీజీ గురించి నువ్వు గొప్పగా చెప్తా ఉంటున్నాడు. నాకు నవ్వు వచ్చింది. మాది కాదు వెస్టీజీ. నేను పెట్టానా సార్ వెస్టీజీ? నాకు ఒక మంచి అవకాశం దేవుడు ఇచ్చిండు. 10 మందికి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అర్థం చేసుకున్న వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు. కొంతమంది అక్కడ కూర్చొని అర్థం చేసుకోలేని వాళ్ళు వాళ్ళ పనుల్లో వాళ్ళు 10-15 years నుంచి చేస్తున్నారు ఒకే పని మారితే ఫలితాలు వస్తాయంట. మనం ప్రతి సంవత్సరం అదే పని చేస్తున్నాం, అదే ఇంకా వస్తాము. డబ్బు బాగా ఎంతమంది సంపాదిస్తున్నారు? చాలా తక్కువ మంది ఉంటారు. నెలకు లక్షలు సంపాదించేవాళ్ళు, అవునా కాదా? మిగతా వాళ్ళు ఎక్కువ మంది 90% 20, 30, 40, 50 వేలలోనే ఉంటారు. ఎక్కడో ఉంటారు నెలకు 2-3 లక్షలు సంపాదించేవాళ్ళు, చాలా తక్కువ మంది. కానీ ఈ వెస్టీజీ ప్లాట్ఫామ్ ద్వారా అందరం సంపాదించుకునే అవకాశం ఉంది. పెట్టుబడి లేదు, టెన్షన్ లేదు, మోసం లేదు, ఒకళ్ళ మోసం చేసేది లేదు. ఎంత గొప్ప అవకాశం అని తెలియక చాలా మంది దీన్ని చిన్నగా చూస్తున్నారు. తెలిస్తే దీన్ని అందరూ రెస్పెక్ట్ చేస్తారు. మీరు కొత్తగా వచ్చారు కదా ఈరోజు, మీరు కూడా నాకు తెలిసి మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు చూద్దామని అని ఉండొచ్చు, 1-2 నెలలు సతాయించి ఉండొచ్చు, అవునా కదా? తెలియకనే మేమేం ఫీల్ అవ్వం. సో నాకు 2017 నా ఫ్రెండ్ వచ్చి జాయిన్ అవ్వమంటే నేను తర్వాత చూద్దాం, బిజీగా ఉన్నా, ప్రాబ్లమ్స్లో ఉన్నా, 2 months తర్వాత ఫోన్ చేస్తా. ఫోన్ ఇంట్లో ఉన్నప్పుడు వస్తే మా మిస్సెస్ నుంచి లేడు అని చెప్పు. వెస్టీజీ కొత్తగా వచ్చిన మళ్ళీ ఒక్కసారి చేతులేపరా, నేను చూడాలి అందరి కోసం. అందరూ ఓకే, థ్యాంక్ యూ. సో వెస్టీజీ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు, ఆల్రెడీ వెస్టీజీ చేస్తున్న వాళ్ళు చేతులు లేపండి. వావ్, థ్యాంక్ యూ. మీకన్నా ముందు వీళ్ళకి అనుమానాలు, డౌట్లు వచ్చుంటే రావా? క్లియర్ అయిన తర్వాతే జాయిన్ అవుతారు ఎవరైనా కూడా. సో వెస్టీజీ కంపెనీ నిన్న మొన్న కొత్తగా వచ్చింది కాదు. చాలా మందికి తెలియక వెస్టీజా ఇట్లాంటి ఎన్నో వచ్చిపోయి 6 నెలలు కూడా ఉన్నది ఈ కంపెనీ అంటారు. మనతో నిన్న మొన్న వచ్చిందా సార్? ఇది ఎప్పుడు వచ్చింది, ఎలా తెలుసుకోవాలి? రిజిస్ట్రేషన్ చూడాలి. వెస్టీజీ కంపెనీ రిజిస్ట్రేషన్ 2004 June 2 స్టార్ట్ అయింది. అప్పుడు ఎవరికి తెలియదు, చిన్న కంపెనీగా స్టార్ట్ అయింది ఇది. అక్కడి నుంచి మెల్లగా అట్లా ఈరోజు భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా స్ప్రెడ్ అయింది. 21 years కంప్లీట్ అయింది కంపెనీ పెట్టి. చాలా హ్యాపీగా అనిపిస్తాం వెస్టీజీ కంపెనీ చరిత్ర మీకు. అయినా ఇప్పుడు మనం ఏమైనా పైసలు కడితే పోవచ్చు, అవునా కదా? మనిషికి ఇప్పుడు కొత్తగా వచ్చారు సార్ మీరు. ఇప్పుడు దాకా శంకర్ సార్ వీళ్ళందరూ మాట్లాడి మాకు ఇంత ఇన్కమ్ వస్తుంది, అంత ఇన్కమ్ వస్తుందని చెప్పారు. కొత్తగా వచ్చిన వాళ్ళకి 10,000, 15,000 కట్టి జాయిన్ అయితే కంపెనీ ఉండొచ్చు, ఒకరోజు పోవచ్చు, అవునా కదా? ఏమన్నా కడుతున్నావా? మరి ఎక్కడికి పోతుంది చెప్పండి? 6 నెలలకు పోతుంది, 3 నెలలకు పోతుంది అంటే మాకు వాళ్ళకు చూస్తే నవ్వు వస్తుంది ఆ మాటలంటే. స్టార్టింగ్లో ఆ మాటలు భయపడ్డాం, నిజంగా పోయిద్దామని. తర్వాత అర్థమైంది. వెస్టీజ్ జర్నీ చేస్తే దీని విలువ అర్థమవుతుంది. ఎవరు ఈ కంపెనీలో జాయిన్ అవ్వట్లేదు అంటే జర్నీ చేయని వాళ్ళు జాయిన్ అవ్వట్లేదు, అంతే కదా? చేసిన వాళ్ళు దాని విలువ తెలుసుకున్న వాళ్ళు చాలా మంది వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు వదిలేసి, మా టీంలో చాలా మంది 20,000, 15,000, 20,000, 30, 40, 50, 60, 70, 80,000 జాబులు కూడా వదిలేసి వెస్టీజ్ చేస్తున్నారు. నేను అడిగా 80,000 శాలరీ వస్తుంది ఎందుకు వదిలేసినామంటే, లేదు సార్ అది చాలా టార్గెట్ ఉంది, ప్రైవేట్ సెక్టర్ అది, 15 సంవత్సరాలు చేస్తే నాకు 80,000 వస్తున్నాయి. 7 లక్షల రూపాయలు రావడానికి 80,000 రావడానికి 1 year సరిపోదు. ఆడ 15 సంవత్సరాలు, ఇంకొక 15 సంవత్సరాలు ఉన్న నా లైఫ్ అక్కడ మారదు. మీతో జర్నీ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఎక్కడ పని చేయాలో. ఇప్పటికే మీ మీటింగ్స్, నేను చాలా మీటింగ్స్కి వచ్చానని, ఇప్పుడు 60,000-70,000 జాబులు ఉన్న వాళ్ళు వదిలేసి వెస్టీజ్ చేస్తున్నారు. కొంతమంది గవర్నమెంట్ జాబులు చేసేవాళ్ళు కూడా వెస్టీజ్ అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు లీవ్ పెట్టి, లాస్ ఆఫ్ పే కింద లీవ్ పెట్టి వెస్టీజ్ చేస్తున్నారు. కొంతమంది అసలు డ్యూటీలకి వెళ్ళట్లేదు. కొంతమంది 10, 15, 20,000 చిన్న జాబులు చేసేవాళ్ళు టైం లేదంటున్నారు. నాకు వాళ్ళని చూస్తే నవ్వు వస్తుంది. టైం లేదా, తల మీద దరిద్రం పోలేదు అక్క. చెప్పాలి, మీరు చెప్పాలి, నేను చెప్తే బాగోదు. ఆ దరిద్రం పోకూడదు, అందరం తీసుకొచ్చి ఇక్కడ. నేను తల మీద దరిద్రం ఉన్నది 5 నెలలు సతాయించిన. నా ఫ్రెండ్ ఇది వేస్ట్, పనికి రాదని చెప్పేసి నన్ను పక్కన పెట్టలే. 5 నెలలైనా కూడా వెంటబడుతూనే ఉన్నాడు.
ఒకరోజు పొద్దుగాల నేను నిద్ర లేకముందే వచ్చి పట్టుకొని మీటింగ్ తీసుకొచ్చింది. ఒక్క ఐడియా మన జీవితాన్ని మారుస్తుందని ఒక్క మీటింగ్ కోటీశ్వరులుగా తయారు చేస్తామని వెస్టీజ్. ఒక్క మీటింగ్ నిజంగా నేను ఆ మీటింగ్కి వెళ్ళకపోయి ఉంటే ఇప్పటికి కూడా వెస్టీజ్కి వచ్చామన్నా లేదో తెలియదు. ఆ మీటింగ్ కూడా ఉదయం 5ంటికి నేను నిద్ర లేకముందే వచ్చి పట్టుకొని వచ్చాను. అందుకే మా లీడర్లు అందరూ కూడా చెప్తా, ఓపిక సహనం బాగుండాలి. ఒక వ్యక్తి 10 సార్లు నో అన్నా, 20 సార్లు అన్నా, 100 సార్లు నో అన్నా మేమే ఫీల్ అవ్వం. ఏదో ఒక విధంగా మీటింగ్ తీసుకురావడానికి ప్రయత్నం చేయండి, బాగా ప్రయత్నం చేయండి. రావట్లేదంటే కన్విన్స్ చేయండి. ఫస్ట్ కన్విన్స్ అవ్వకపోతే కన్ఫ్యూజ్ చేయమని చెప్పారు. మనం పెద్దలు చెప్తారు కదా, నువ్వు అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమని. ఎందుకంటే వాడు పెళ్ళి అయిన తర్వాత లైన్లో పడుతుండేవానని. అట్లనే మీటింగ్ పట్టుకొస్తే బాగుంటుందంటే మొన్న ఎవరో చెప్తున్నారు, సార్ మీటింగ్ అంటే 6 నెలల నుంచి చెప్తున్నారు రావట్లేదు, 4 ఏటలకు వస్తున్నారు, దావత్ ఫుల్గా ఉందని చెప్పారంట. ఎంతమందికి చెప్పినావు సార్ అంటే నేను 6 చెప్పా సార్, ఒక్కొక్కడు ముగ్గురు ఎక్కించుకొని వచ్చినట్టు బైక్ మీద. ఇదేదో బాగున్నట్టుంది, దావతులు చేస్తే బాగుంటుంది అనిపిస్తావు. ఏం దొరుకుతుంది సార్ దావతులు? ఒక్క పూటకే కదా, అక్కడ 4 ఏటలకు వచ్చినా నువ్వు తినలేవు. 4 తునకలు తింటావు, లేదా ఒక 4 తునకలు ఎక్కువ తింటావు అంతే. అది ఎందుకో కానీ మరి 500 పెట్రోల్ పోసుకొని కూడా పోతారు దావత్ అంటే. బైక్లో 100 కిలోమీటర్లైనా పోతారు. ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా మీటింగ్ కంటే ఏమో తెలియదు కానీ ఫోన్ ఎత్తారు చాలా మంది. సో నాకు అనిపిస్తుంది కొంత రాసి కూడా పెట్టి ఉండాలి వెస్టీజీ సొమ్ము తినాలంటే. అవునా కాదా? అది లేకపోతే నువ్వు ఎన్ని చెప్పు, అర్థం కావట్లేదు కొంతమందికి. ఎక్కడున్నా 20, 30, 40 వేల కాడ కొట్టుకుంటాయా నేను బిజీ అంటాను. మనం నేను ఎక్కడ నెల్లూరు జిల్లాలో ఒక జర్నీ చేస్తుంటే నా పక్క సీట్లో ఒక ఆయన కూర్చున్నాడు, మా పక్కన మన వెస్టీజీ నా ఫ్రెండ్ ఒక అతను కూర్చొని అడుగుతున్నాడు, సార్ మీరు ఏం చేస్తారంటే నేను ఆర్టీసీ సార్ అన్నాడు. ఆర్టీసీలో ఏంటంటే డ్రైవర్ అన్నాడు. మీరు డ్యూటీ ఎక్కడంటే నేను బెంగళూరు డ్యూటీ అన్నాడు. నెల్లూరు డిపో నుంచి సంథింగ్ ఎక్కడ బెంగళూరు పోతుంట. సార్ మీకు వెస్టీజ్ తెలుసా అన్నాడు. తెలుసు, నాకు 3 సంవత్సరాల క్రితం తెలుసు నాకు వెస్టీజ్. ఏం తెలుసు అన్నాడు. మా వాళ్ళందరూ చాలా మంది చేస్తున్నారు, నాకు కూడా చెప్పి నాకు టైం కుదరదు అన్నాడు. నీకెందుకు టైం కుదురుతుంది? పెద్ద జీతం కదా, టైం కుదరదు. మరి ఎంత ఉంటుంది సార్ ఆర్టీసీలో? ఎగ్జాంపుల్ అంటే వృత్తిని కించపరచట్ల మనం ఇన్కమ్ పరంగా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. పాజిటివ్గా ఆలోచించండి, దాంట్లో నెగిటివ్ చూడమాకండి. ప్రతి దాంట్లో 2 చూడొచ్చు, ఎలా చూస్తే అలా. 30, 35, 40 అంతకని ఎక్కువ ఉంటుందా సార్? ఇప్పటికే ఒక 15 సంవత్సరాలు చేస్తున్నాడు, ఇంకొక 15 సంవత్సరాలు చేసినా పెద్దగా మారుతుంది. అక్కడ 3 సంవత్సరాల క్రితం వెస్టీజ్ అవకాశం వస్తే మీటింగ్ పోవటానికి టైం లేదంట. నాకు కుదరదంట అక్కడ స్థితిగా. నాకు నవ్వు వస్తుంది. వద్దులే సార్, అందరూ వస్తే కూడా మళ్ళీ వెస్టీజ్ కూడా పట్టదు. ఈరోజు అందుకే పొద్దుగాల వర్షం వచ్చింది, కొంతమంది వర్షం వంక పెట్టి ఆగిపోయింది. దేవుడు ఏదో ఒక విధంగా కొంతమందిని ఆపితేనే అడ్జస్ట్ అవుతుంది, లేకుంటే ఇవాళంతా పట్టదు. ఈరోజు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కొత్తగా వచ్చిన మీకు నా సైడ్ నుంచి హృదయపూర్వకమైనటువంటి పేరున కృతజ్ఞతలు. డెఫినెట్గా దేవుడు మంచిగా మిమ్మల్ని ఇక్కడ పంపించండి. ఈరోజు స్టార్ట్ అయింది మంది. నేను వెస్టీజీకి ముందు ఎన్నో చేశా, ఎక్కడ సక్సెస్ రాలే పెద్దగా. తినడానికి ఉండడానికి బ్యాంక్ అకౌంట్ ఉంది కానీ అకౌంట్ ఎప్పుడు పైసలు ఇలా. ఒకరోజు మీటింగ్లో చెప్పాను, గొప్ప అవకాశం వెస్టీజ్. నేను జాయిన్ అయినప్పుడు నాకు ఇంత ఇన్కమ్ వస్తుందని చెప్పేటోళ్ళు ఎవరు లేరు అప్పట్లో. ఇప్పుడు ఉన్నారా లేరా? కొన్ని 100 మంది ఉన్నారు మా టీంలో ఇన్కమ్ తీసుకుంటే లీడర్లు. నేను జాయిన్ అయినప్పుడు ఎవరు లేరు, నాకు ఇన్కమ్ ఇంత వస్తుంది, నాకు నువ్వు పని చేయి, నీకు సపోర్ట్ ఇస్తాను నేను చెప్పేటోళ్ళు ఎవరు లేరు. ఒక్కోసారి అనిపిస్తుంది దేవుడే నన్ను కనుక ఈ కంపెనీలో నిలబెట్టినట్టుంది, మీ అందరికీ సేవ చేయడానికి అనే భావంతో నేను సేవ. కొన్ని వేల మందిని మార్చిన, ఇంకా మార్చాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది అని పనిచేస్తాను. వాస్తవంగా నేను ఈ కంపెనీలోకి వచ్చినప్పుడు చిన్న లైఫ్, ఇప్పుడు దేవుని దేవలో వెస్టీజ్ ద్వారా నాకు ఎంత పేరు రావాలో, ఎంత గౌరవం రావాలో అన్నీ వచ్చినాయి. డబ్బు వచ్చింది, అన్నీ వచ్చినాయి. ఇప్పుడు నేను ఒక రకంగా అయితే రెస్ట్ తీసుకోవచ్చు, కానీ ఆ రెస్ట్ అనే పదం డిక్షనరీలో ఉండకూడదు. మనం ఎన్ని రోజులు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. ఉన్నన్ని రోజులు పేద ప్రజలు, నాలాంటి పేదల్ని బయటకు తీసుకురావాలని, వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చాలి, కంపెనీ మీద ఉన్నటువంటి అపోహలు, అనుమానాలను తొలగించాలని 30 రోజులు మీటింగ్లు పెట్టుకుంటూ తిరుగుతా ఉన్నాం. 30 days. నేను ఉండేది కొండమల్లేపల్లి. నిన్న పొద్దుగాల నా ప్రయాణం 5ంటికి స్టార్ట్ అయింది. 5, 6ంటికి స్టార్ట్ అయితే మా మాచర్ల, మార్కాపూరు,
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ చూసుకుంటూ పోయినా, మార్కాపూర్, తర్వాత దోర్నాల, సున్నిపేట, శ్రీశైలం, రైట్ అచ్చంపేట మీదగా వచ్చిన. మళ్ళీ 2 ప్రాజెక్టులు ఒకే రోజు చూసిన, శ్రీశైలం, నాగార్జున సాగర్. ఇక్కడ పోయి అక్కడ తిరిగి వచ్చిన. 500-600 కిలోమీటర్లు చెప్పి 4 మీటింగ్స్ నిన్న. నైట్ 12 అయింది ఇంటికి వచ్చేసరికి. 12 గంటలకు వచ్చి తిన్నాం. ఈరోజు రెస్ట్ తీసుకోవచ్చా లేదా? రెస్ట్ అనే పదం పక్కన పెట్టినాం. కొంతమంది అయినా వస్తారు కదా, వర్షం అయినా కూడా. ఆ కొంతమంది కన్నా 4 మారుతారేమో, వాళ్ళు ఆనందంగా ఉండాలి. ఇప్పుడు నాకు వచ్చింది డబ్బు, నాకు ఇప్పుడు నెలకి యావరేజ్ 15 లక్షల పైనే వస్తుంది. నెలకి 15 లక్షలు. 1-2 లక్షలు వచ్చేవాడు ఏం చేస్తాడు సార్? వర్షం పడితే కాలు తలకాయ తెచ్చుకొని మంచిగా వండుకొని వండిపించుకొని తినాలి, అవునా కదా? నాకైతే అదృష్టం లేదు. రోజు పని చేయాలి, మీటింగ్లు పెట్టాలి. చాలా ఆనందంగా ఉంది మీటింగ్స్ పెడతా ఉంటే. ఎవరో కొంతమంది చేంజ్ అవుతా ఉన్నారు. మన మనీష ఇందాక మాట్లాడింది కదా, ఒక్కసారి లేచి నిలబడ్డారు ఇట్లా. ఇదే ఒక 2 ఇయర్స్ క్రితం ఇదే కొత్తపేటకు వచ్చి మీటింగ్లో ఎవరు రావట్లేదని ఏడ్చింది, బాధపడింది. నేను ఆగిపోతాను సార్ అన్నది. నేను చెప్పిన, అమ్మా నువ్వు ఆగిపోవద్దురా, నువ్వు బలం లేకపోవచ్చు, వెస్టీజ్లో బలం ఉంది నిన్ను గెలిపించడానికి. నువ్వు పని చేయి, దేవుడు నీకు ఏదో ఒక రోజు ఇస్తాడని చెప్పేసా. చాలా సందర్భాలు ఆగిపోయేది, మనిషి ఆగిపోయేదనా కదా. ఎందుకంటే స్టార్టింగ్లో వెస్టీజా కంపెనీ కనపడట్లే, పోనీ ఈఎంఐ గట్టి కనపడుతుంది అంటే ఏం కనపడుతుంది? ఏమో మాకు ఇప్పిస్తుందా డబ్బులు అనే ఫీలింగ్ ఉంటుందా ఉండదా? ఆ రోజు చెప్పి ధైర్యం చెప్పి నిలబెట్టినాం. నిలబడరా తల్లి, దేవుడు నిన్ను చూస్తాడు, అందరినీ చూస్తాడు. దేవుడు కష్టపడే వాళ్ళని చూస్తాడు. నువ్వు నిజాయితీగా హార్ట్ఫుల్గా కష్టపడుతున్నావు, చెయ్యి. నీ లైఫ్ నీకు గ్యారంటీగా ఒక రోజు దొరుకుతుందంటే ఈరోజు ఎంఎస్ఆర్ అసోసియేషన్లో 1,00,000 మందికి ₹1,00,000 కొట్టి స్ఫూర్తిగా నిలిచింది. కొన్ని వేల మంది దగ్గర మనీషా ఫోటో ఈరోజు గిరగిర జరుగుతుంది వాట్సాప్లో. హీరో ఎస్ఆర్నో నిలబడింది. ఆ రోజు భయపడ్డప్పుడు ధైర్యం చెప్పకపోతే థ్యాంక్ యూ నాన్న, గాడ్ బ్లెస్. ఈ రోజు 1,00,000, నెక్స్ట్ ఇయర్ వరకు ఈజీగా 3 లక్షలకు పోతుంది. మీరు చూడండి, విశ్వాసం లేని వాళ్ళకి రాదు, అవకాశం లేదు. బైక్ కూడా లేదు, బైక్ రాదు. డిగ్రీ చదువుకుంటూ వెస్టీజ్లోకి వచ్చింది. ఏం చేసింది? నిలబడింది. వెస్టీజ్లో గెలవాలంటే ఏం చేయాలి? పెద్ద పెద్ద కాళేశ్వరం డిజైను, రీడిజైను, పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు మార్చేదేం లేదు ఇక్కడ. ఎంత పెద్ద గొప్ప వ్యక్తులు వచ్చినా ఫాలో ద వెస్టీజ్ సిస్టమ్. ఇక్కడ మాకు విలేకరులు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, బ్యాంక్ మేనేజర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, రకరకాల ఎవరు వచ్చినా వెస్టీజ్ సిస్టమ్. నేను పొలిటికల్ నుంచి వచ్చినాను, నాకు సపరేట్ సిస్టమ్ అంటే ఉందా వెస్టీజ్లో? లేదు. మనీషాకైనా ఒకటే, నాకైనా ఒకటే, మీకైనా ఒకటే. మీకన్నా పెద్ద మోనార్కి వచ్చినా ఈ సిస్టాన్ని తొందరగా ఎవరు దాన్ని అన్వయించుకుంటున్నారో, ఆ సిస్టానికి ఎవరు కన్వర్ట్ అవుతున్నారో వాళ్ళకి సక్సెస్ వస్తాము. నా టీంలో ఇప్పుడు 1,00,000 తీసుకున్న వాళ్ళు ఎంతమంది అని అడిగితే అప్పుడు స్టార్టింగ్లో చెప్పేవాళ్ళు శంకర్ సారు, తర్వాత రమేష్ సారు, ఇంకా వీళ్ళు కొంతమంది పేరు చెప్పేవాళ్ళు. జ్యోతి మేడం, తర్వాత స్వప్న మేడం, కొంతమంది పేర్లు ఉండేది. ఇప్పుడు నాది కూడా మెమరీనే కదా, ఎంతమంది పేర్లను గుర్తుపెట్టుకుంటుంది? కొన్ని వేల మంది అయిపోయారు డబ్బు తీసుకునేవాళ్ళు. వాళ్ళందరూ నాకు వచ్చి క్లాప్స్ కూడా సెకండ్ ఇచ్చి ఫోటో దిగుతున్నారు. సార్ 2 ఇయర్స్ బ్యాక్ మీ మీటింగ్ నేను 1 విని వచ్చాను, నిలబడ్డా. ఈరోజు నా ఇన్కమ్ 70,000, 60,000. ఎక్కడికి పోయినా వచ్చేవాళ్ళు. ఇంకా చెప్తే ఎంఎస్ఆర్ చేసిన సేవకి ఎంతో కొంత ప్రతిఫలం దొరికిందా లేదా? హ్యాపీగా అనిపిస్తా ఉంది, ఆనందంగా అనిపిస్తా ఉంది. ఇదంతా దేవుడి దయ అనుకుంటా. నేనైతే నా దగ్గర అంత పవర్ ఏం లేదు. నేను కూడా తల వంచి పని చేసుకుంటూ వచ్చాను. నిజాయితీగా, నీతిగా నేను పని చేయటం ఒకటే తెలుసుకున్నాను. డబ్బు వస్తే అలా ఉండాలా, ఇలా ఉండాలా, ఈ బిల్డప్ ఇట్లాంటివన్నీ లేకుండా న్యాచురల్గా, నార్మల్గా అందరితో కలిసిమెలిసి అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్ళాలి. నేను ఒకటే చెప్తా, బలవంతుడు బలహీనుడికి అండగా ఉన్నప్పుడు దానికి విలువ వస్తుంది. నేను బలవంతుడిని ప్రదర్శిస్తే రాదు, అవునా కాదా? నువ్వు నిజంగా బలవంతుడైతే 10 మంది పేదల్ని డెవలప్ చేయాలి, అప్పుడు నీ బలానికి వాల్యూ వస్తుందని చెప్తాను నేనైతే. అందుకే ఎంఎస్ఆర్కి 15 లక్షలు వస్తే గొప్ప కాదు, ఇట్లాంటి వ్యక్తులను తయారు చేసినప్పుడు ఆనందం అనిపిస్తాము. ఇప్పుడు మాకు మంచి తండ్రి, మంచిర్యాలలో ఒక కూరగాయల